నగరపాలక సంస్థ నుంచి పొందిన నిర్దేశిత ప్లాన్ మేరకే నిర్మాణాలు జరగాలని, ప్లాన్ లేకుండా లేదా ప్లాన్ కి భిన్నంగా నిర్మాణాలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ మయూర్ అశోక్ స్పష్టం చేశారు. మంగళవారం శ్యామలానగర్, ఇన్నర్ రింగ్ రోడ్, టీచర్స్ కాలనీలో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసిన భవనాలను పరిశీలించి ఇన్నర్ రింగ్ రోడ్ లో ఒక భవనం ప్లాన్ కి భిన్నంగా సెల్లార్ లో అదనపు రూమ్ ఏర్పాటుపై సంబంధిత టీపీఓకి షోకాజ్ జారీ చేయాలని సిటీ ప్లానర్ ని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డుల వారీగా నిర్మాణ సమయంలోనే జీఎంసీ నుంచి తీసుకున్న ప్లాన్ కి అనుగుణంగా నిర్మాణాలు జరిగేలా ప్లానింగ్ కార్యదర్శులు, టీపీఓలు పర్యవేక్షణ చేయాలన్నారు. ఆక్యుపెన్సీ, మార్టిగేజ్ మంజూర్ ఫైల్స్ తమకు పంపే ముందు సిటీ ప్లానర్ తరచుగా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో గ్రీనరీకి కేటాయింపు సరిగా ఉండడం లేదని, సెట్ బ్యాక్ లో కూడా ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లు ఉంటున్నట్లు గుర్తించామని, వాటిని తొలగిస్తే తదుపరి అనుమతులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. శ్యామలానగర్ లో ఆక్యుపెన్సీ దరఖాస్తు భవనం ముందు డ్రైన్ శుభ్రం చేయడానికి గ్రిల్స్ ఏర్పాటు బాగుందని, అలాగే ఇతర అపార్ట్మెంట్లు కూడా ఏర్పాటు చేసుకోవాలని తెలియజేయాలన్నారు. బృందావన్ గార్డెన్స్ రోడ్, కుందల రోడ్ విస్తరణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని పనులను వేగవంతం చేయాలన్నారు. కుందల రోడ్ లో రైతు బజార్ ప్రతిపాదన, జీఎంసీ స్థలాన్ని, కాకుమాని వారి తోటలో కార్మిక శాఖ స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుందల రోడ్ లోని రైతు బజార్ లో క్లస్టర్ లో కంపోస్ట్ యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. పర్యటనలో సిటీ ప్లానర్ రాంబాబు, డీసీపీ సూరజ్ కుమార్, ఏసీపీ రెహమాన్, ఈఈ విష్ణు, ఎస్ఎస్లు ప్రసాద్, సంభయ్య, మార్కెటింగ్ ఏడీ సత్యనారాయణ చౌదరి, సర్వేయర్లు లక్ష్మీనారాయణ, శుభాని, కార్పొరేటర్ ఈ వరప్రసాద్, ప్రజారోగ్య పట్టణ ప్రణాళిక ఇంజనీరింగ్ అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.